ఆప్కి అదాలత్లో అరుణ్ శౌరి గారి మీద ఆరోపణ. ఈయన విమర్శనని అస్సలు తట్టుకోలేరు. శౌరి గారు, మేము రీసెంట్గా చూసాం, పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ మీ గురించి ఒక చిన్న మాట చెప్పిన వెంటనే మీకు కోపం వచ్చేసింది. ఆయన జస్ట్ అన్నారు మీరు డిస్ఇన్వెస్ట్మెంట్లో ఇంట్రెస్ట్ తీసుకున్నారు అని. మీరు దానికి అంత కోపంగా రియాక్ట్ అయ్యారు. అబ్బే లేదు, నేనేమీ అంతగా కోప్పడలేదు. కానీ ఆయన ఎంతో తెలివైన వకీలు. ఆయన మాటల్ని ఎలా ప్రయోగించారంటే వాటి మీద నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఆయన అలా చెప్పాలనే ప్రయత్నించారు. ఇంకోవైపు ఆయన అలా చెప్పదలుచుకున్నా లేకపోయినా మీడియాలో ఎలా ప్రొజెక్ట్ చేశారు, ఏదో నా మీద పెద్ద అభియోగం మోపినట్టు. సరే, ఇంతకీ నా మీద నా అభియోగం ఏమిటో మీరే చెప్పండి, అందుకు కావాల్సిన ఫ్యాక్ట్స్ చెప్తాను. ఆ ఆరోపణ ఏంటో చెప్తాను. ఆయన ఏమన్నారంటే, సెంటార్ హోటల్ ఉంది జుహూ ముంబైలో, అది డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగిన టైంలో అందులో మీరు కావాల్సిన దానికన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించారు, యాక్టివ్ ఇంట్రెస్ట్. అంటే నేను ఇంట్రెస్ట్ చూపించకూడదా? అంటే ఒకరు సరే, ఇప్పుడు నేను మీ ఎంప్లాయీననే అనుకోండి. మీరు నాతో చెప్తున్నారు ఈ స్టోరీని ఆ ఏరియాకు వెళ్ళి చెయ్యి అని. ఇది ఈరోజు ఇండియా టీవీలో రావాలి అంటున్నారు. మరి నేను అక్కడికి వెళ్ళి దోమల్ని తోలాలా? నేను యాక్టివ్గా అందుకు కావలసిన పని చేస్తాను కదా. ఈరోజు చిదంబరం గారు ఆయన పోర్ట్ఫోలియోలో ఆసక్తి చూపడం లేదా? అలాగే ఈ కేసులో ఆయన ఎంతో ఆసక్తి కూడా చూపిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పర్సనల్గా సెలెక్ట్ చేసి ఏదైనా కనిపెట్టమని పంపించారు. మరి దీన్ని ఇన్యాక్టివ్ ఇంట్రెస్ట్ అని అంటారా? ఆయన ఏం కనిపెట్టారన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. పార్లమెంట్లో ఆయన ఏమన్నారంటే, ఈ హోటల్ డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగిన టైంలో, దాని సేల్ని డిసైడ్ చేసే టైంలో, ఆ టైంలో అజిత్ కేర్కర్ ఎయిర్ ఇండియా బోర్డులో ఉన్నారు, ఆ డెసిషన్ తీసుకునే కమిటీలో కూడా ఉన్నారు, ఆ హోటల్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో. ఇలా చూడండి, ఈ హోటల్స్ విషయం తీసుకున్నామంటే హోటల్స్ కార్పొరేషన్ ఇండియా కిందే ఉన్నాయి. వీళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని నిర్ణయించుకున్న ఆ సమయంలో ఈ కేసు డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్కి పంపించబడింది. అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో గుర్తుందా? దేవగౌడ గారు. అప్పుడు విడిగా డిస్ఇన్వెస్ట్మెంట్కి మినిస్టర్స్ ఎవరూ లేరు. ఫైనాన్స్ మినిస్టరే దీన్ని కూడా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? పి చిదంబరం గారే కదా. అప్పుడు ఆయనకు అటువంటి ప్రశ్న ఎదురవ్వలేదా డైరెక్టర్ ఎవరు అని? ఎవరు అపాయింట్ చేశారు ఆ డైరెక్టర్ని? ఇన్ ఎనీ కేస్ మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత డైరెక్టర్ అవడం కుదరదు. బిట్టర్స్ గురించి ఒక క్లియర్ రూల్ ఉంది, క్వాలిఫై కావచ్చు, డిస్క్వాలిఫై కావచ్చు అని. కానీ మీరు దాన్ని వదిలేసి ఒకరిని ఊరికే డిస్క్వాలిఫై చేసేస్తే దాన్ని చూసి ప్రజలు చెప్తారు, ఈయన ఒక బిట్టర్ని తోసేసి ఇంకెవరికో ఫేవర్ చేస్తున్నారు అని చెప్తారు. అందువల్ల క్యాబినెట్లోనే కొన్ని రూల్స్ని ఫిక్స్ చేశారు. అంటే ఈ గ్రౌండ్లో ఉన్నవాళ్లే క్వాలిఫై అవుతారు, క్వాలిఫై కారు అని. కానీ ఈ విషయాన్ని ఎవరూ కన్సిడర్ చేయలేదు. ఇంకొక స్పెసిఫిక్ ఇక్కడ నేను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనే దాన్ని హోటల్స్లో డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ చేయడం లేదు. ఈ ముఖ్యమైన విషయాన్ని కూడా దాచేశారు. ఈ హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఇండియాకి సబ్సిడరీ. అందువల్ల ఎయిర్ ఇండియా వాళ్లే దీన్ని కూడా హ్యాండిల్ చేశారు. మాకు ఫైనల్ స్టేజ్లోనే చెప్పారు సెప్టెంబర్ 2001లో. దీన్ని ప్రారంభించింది 96లో. సెప్టెంబర్ 2001లో మీరు బిట్స్ని పిలుచుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే సిపిఎం ఎంపీస్ గారి మీద మోపిన ఆరోపణలకి చిదంబరం గారు సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నారంటే, బిడ్ చేసిన తర్వాత ఈ కంపెనీ, అజిత్ కేర్కర్ గారి కంపెనీ డబ్బులు ఇవ్వలేకపోయిందని చెప్పారు. ఆ తర్వాత అరుణ్ శౌరి గారు ఆయన మినిస్ట్రీలో బ్యాంకర్స్ ని పిలిపించి డబ్బుని ఎలా అరేంజ్ చేశారంటే, గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని గవర్నమెంట్ హోటల్ని కొనేలా చేశారు. చూడండి, అబద్ధాలు కూడా ఒక లిమిట్ ఉంటుంది. అదేమిటో నేను మీకు వివరంగా చెప్తాను. అది కరెక్టే లేంది. వీళ్లు వేసిన బిట్ ఏమిటంటే, మేం సీక్రెట్గా ఉంచిన రిజర్వ్ ప్రైస్ కంటే 53% ఎక్కువగా ఉందనే చెప్పాలి. అంటే గవర్నమెంట్ క్యాల్కులేషన్ ప్రకారం చూసుకున్నామంటే ఇది చాలా మంచి బిట్. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్పారంటే, మాకొక పెనాల్టీ ఉంది, డిసెంబర్ 31 వరకు ఎక్స్ట్రా టైం కావాలి అని అడిగారు ఆ కట్టవలసిన డబ్బు ఇవ్వడానికి. మేము సరే ఇవ్వండి అని చెప్పాం. ఎందుకంటే 153 కోట్ల రూపాయలు మేం కోల్పోదలుచుకోలేదు. మీరివ్వండి, కానీ మా కండిషన్ ఏమిటంటే, మీరు ఇవ్వలేదంటే ఆ 5 కోట్లను 15 కోట్లు చేస్తామని చెప్పాం. ఆయన సరే అన్నారు. ఆ తర్వాత వచ్చి చెప్పారు, నేను 36 కోట్లకు గ్యారంటీ ఇస్తాను. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇదేమో బ్యాంక్ ఇచ్చే గ్యారంటీ, బ్యాంక్స్ డబ్బు ఇవ్వబోతున్నట్టు చెప్పారు.
అప్పుడు నేను మీరు చెప్పేది నేను నమ్మలేను అని చెప్పాను. దానికాయన బ్యాంకర్సే మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి చెప్తారు, నేను చెప్పేదాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు అన్నారు. ఆ తరువాత బ్యాంకర్స్ వచ్చి ఏం చెప్పారంటే, అప్పుడు కూడా నేను చెప్పాను మీ మాటల్ని నేను నమ్మలేను అని. పోనీ మీరే చెప్పండి, మీరైతే ఇలాంటి లోన్ ఇస్తారా? మీ అసెస్మెంట్లో ఇది కమర్షియల్గా మంచి డీలా అని అడిగాను. కానీ వాళ్లలో ప్రతి ఒక్కరూ చెప్పారు అవును అని. అప్పుడు నేను మీరు చెప్పే మాటల్ని నమ్మడం నా వల్ల కాదు, మీరు రైటింగ్లో ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు కూడా రైటింగ్లో ఇచ్చారు. ఆ తర్వాత నేను ఏమన్నానంటే, నేను మీరిచ్చే రైటింగ్ని నమ్మడం కుదరదు, అంటే 4 రోజుల్లో మీ హెడ్ ఆఫీస్ నుంచి మీరు రాసిచ్చిందాన్ని కన్ఫర్మ్ చెయ్యాలి. వాళ్ళు కూడా అలాగే కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత డబ్బంతా గవర్నమెంట్కి అందింది. ఆ వ్యక్తి ఆ డీల్లోంచి జారుకోవాలని చూశారు. ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు ఆ డీల్లోంచి ఆయన బీట్ చేశారు. అంటే రిజర్వ్ ప్రైస్ కంటే కూడా 53% ఎక్కువగా వేశారు. ఆయన దొరికిపోయారు. ఆ డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. గవర్నమెంట్కేమో డబ్బు వచ్చింది. వాళ్ళు చెప్పినట్టు వాల్యుయేషన్ 240 కోట్లు పెట్టుండొచ్చు, కానీ రిజర్వ్ ప్రైస్ 101 కోట్లు మాత్రమే పెట్టారు. ఈ 240 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను ప్రెస్ వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళు మాటల్లో వచ్చింది అని చెప్పారు. అలా చెప్పడానికి ఒక బేసిస్ కావాలిగా. అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తారు, వాళ్ళు ప్రాపర్ వాల్యుయేషన్ చేస్తారు. అది 6-7 నెలల ప్రాసెస్. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఇది గ్రాస్ ఫిగరా? అందులో ఉన్న లయబిలిటీస్ని తొలగించొద్దా? ఎవ్వరికీ తెలీదు. లేక ఈ ఫిగర్ మిడ్-90s వాల్యుయేషనా? అప్పుడు ఈ హోటల్కి 27 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. అది ఏ స్థాయిలో పడిపోయిందంటే దాని ఆక్యుపెన్సీ బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా 43%కి అందుకోలేకపోయింది. ఆ టైంలో 1.5 కోట్ల లాస్ కూడా వచ్చింది. ఇది ఇప్పుడున్న వాల్యుయేషనా, పాత వాల్యుయేషనా? ఎవరికీ తెలీదు. 240 కోట్లు అంటున్నారు. నేను అందుకే చెప్తున్నాను, మీ దగ్గరున్న ఈ రిపోర్ట్స్, అడ్వైజర్ రిపోర్ట్, జాయింట్ సెక్రటరీస్ ఇచ్చిన కమిటీ రిపోర్ట్స్, ఆ తర్వాత కమిటీ అండ్ సెక్రటరీస్ క్యాబినెట్ నాయకత్వంలో జరిగిన కమిటీ తీసుకున్న వాల్యుయేషన్ డెసిషన్ని, అన్ని డాక్యుమెంట్స్ని నేను పబ్లిక్గా బయటపెట్టాను. అరుణ్ గారు, ఈ ఆరోపణలన్నీ కూడా మొదటిసారి వేసింది కాదు. అంటే 21 జూలై 2004లో ఈ సిపిఎం ఎంపీసే పార్లమెంట్లో ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరిలో మళ్లీ ఈ విషయం బయటకొచ్చింది. చిదంబరం గారు మళ్లీ ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఏదో అంటారు చూడండి, పొగలేందే నిప్పు రాదు అంటూ. ఆ నిప్పు వెనకాల ఎక్కడైనా ఉండుండొచ్చు కదా? లేదు సార్, పార్లమెంట్లో 19 డిబేట్స్ జరిగాయి. డిఫెన్స్ మీద ఒక్కసారి కూడా జరగలేదు. ఆ 5-6 సంవత్సరాల్లో 19 డిబేట్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ మీదే జరుగుతుంది. పార్లమెంట్లో 1000 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి. కానీ దానికొక ప్యాటర్న్ ఉంది. ఏ సమస్య దొరకకపోతే వాళ్ళు దీన్ని పట్టుకుంటారు. డిస్ఇన్వెస్ట్మెంట్లో ఏమీ దొరకకపోతే వాల్యుయేషన్ పట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరైనా సమాధానం చెప్పడం మొదలు పెడితే వద్దొద్దు, అంత డీటెయిల్గా వద్దు, షార్ట్గా చెప్పండి అని అంటారు. సో నన్నడిగితే ఈ విషయంలో ఓపెన్గా డిబేట్ జరగాలి. అది 10 గంటల సేపైనా జరగాలి. మీ పాయింట్స్ కరెక్టే. ఇవన్నీ జరగాలంటే మీరు అందరూ కలిసి. మీరు పార్లమెంట్ని బాయ్కాట్ చేసి కూర్చున్నారు కదా? లేదు లేదు, అది వేరే విషయం. అది ఎందుకంటే యాక్చువల్గా నేను చూశాను. పోయిన సంవత్సరం, నేను మీతో ఫ్రాంక్గానే చెప్తున్నాను, పార్లమెంట్ మీద ఎలాంటి తప్పు లేదు. నాలాంటి ఒక వ్యక్తి పార్లమెంటుకి వెళ్లడం వల్ల ఖచ్చితంగా ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఎందుకంటే ఎవరూ ఏది అడగడానికి రెడీగా లేరు. మొదట్లో వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళని ఇంటరప్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెషరీ బెంచ్లో ఉన్నప్పటికీ ఒక్కరిని కూడా అపోజిషన్ నుంచి మాట్లాడనివ్వడం లేదు. నేను రాజ్యసభలో జరిగిన విషయం చెప్తున్నాను. జశ్వంత్ గారి గురించి మీకు తెలుసు, ఆయన చాలా మైల్డ్గానే మాట్లాడతారు. ఒకవేళ జశ్వంత్ గారు మాట్లాడినా కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడతారు. ఆయనకెన్నో విషయాలు తెలుసు, కానీ ఆయన్ని మాట్లాడనివ్వరు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తారు, టీవీలో ఇంటర్వ్యూ ఇస్తారు, పార్లమెంట్ని యూజ్ చేయరా? అది కాదు, మనల్ని మాట్లాడనివ్వనప్పుడు మన మీద నమ్మకంతో ఓట్ చేసిన వాళ్లకి వాస్తవాలను తీసుకువెళ్లి చేర్చడం అనేది మన బాధ్యత కదా. నేను అందుకే మీ దగ్గరకొచ్చాను. అందరూ పార్లమెంట్ జరగాలని కోరుకుంటున్నారు, కానీ అది ఎందుకు జరగడం లేదో ఆ ఫ్యాక్ట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక అగ్రిమెంట్ వచ్చేలా ఉంటే మరో చోట్నుంచి ఒక సిగ్నల్ వస్తుంది, ఆ అగ్రిమెంట్ వద్దు అని. అందువల్ల అంబికా సోని, నా ఫ్రెండ్ సంజయ్ బారుస్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయం జరిగేలా ఉంటే అది దాంతో పోతుంది. కానీ మొదటిసారి ఇలా జరుగుతుంది. అపోజిషన్ పార్టీ ఆరోపణలు వేసే బదులు ప్రభుత్వమే వాళ్ళ మీద ఆరోపణలు వేస్తున్నాయి. రోజు ఏదో ఒక మినిస్టర్ మీ వైపు ఆరోపణలు వేస్తున్నారు. ఇదే మొదటిసారి.
ఇదే మొదటిసారి ఈ ఇండిపెండెంట్ ఇండియాలో, నాకు తెలిసి ప్రపంచంలోనే, ఒక సిట్టింగ్ మినిస్టర్ పైన ఒక 420 కేసుని ఇది పొలిటికల్ అపోనెంట్ వేసింది కాదు. ఇది వాళ్ళ గవర్నమెంట్ చేసిన ఒక అభియోగం. దేవగౌడ ప్రభుత్వంలోనే ఈ స్కామ్ మొదలయింది. అప్పుడు ఆరోపించిన అభియోగం, అప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. కోర్టేమో ఛార్జ్ని ఫ్రేమ్ చేసింది. అండ్ ఇదే విధంగా ఒక ఫాల్స్ కేస్ పట్టుబడింది గుజరాత్లో, నా కార్ని డ్యామేజ్ చేశారు అని. జార్ఖండ్ విషయంలో సుప్రీంకోర్టు చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారు అని ఇది చేసిన వాళ్ళని. ఆ తర్వాత సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా అడిగింది, ఈ సంపాదనకు మించిన ఆస్తుల కేసుని ఎలా బ్లాక్ చేశారని అడిగింది. ఒక మినిస్టర్ అడుగుతున్నారు. అందువల్ల వాటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు యూజ్ చేసిన టెక్నిక్, రోజూ ఒకరి మీద ఒక అభియోగాన్ని మోపడం. చిదంబరం గారు మీ మీద ఆరోపణలు వేస్తున్నారు, జార్జ్ ఫెర్నాండెస్ లాలూ యాదవ్ గారి మీద ఆరోపణలు వేస్తున్నారు, జార్జ్ ఫెర్నాండెస్, నితీష్ కుమార్ ఇంకా లాలూ గారి మీద ఆరోపణలు వేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు వేసుకుంటూ రావడం జరుగుతూనే ఉంది. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయం తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మీడియా ఎవరు ఏం చెప్పినా తెలుసుకోకుండా దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తున్నంత వరకు, ఏది తప్పో ఏది కరెక్టో వాళ్ళు పరిశోధన చేయనంత వరకు. అరుణ్ గారు, ఈ గొడవ చూస్తారంటే పవర్లో ఉన్న పార్టీకి అపోజిషన్ పార్టీకి మాత్రమే, కానీ మీరు బాధ్యతంతా మీడియా మీద వేసేశారు. కాదు సార్, కాదు 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 నేను చెప్పేదేమిటంటే, మీరు చెప్పింది కరెక్టే, ఈ బాధ్యత మీ మీద వేయడం లేదు. నేను చెప్పేదేమిటంటే, ఇది ఒక ఆపర్చునిటీ ఇలాంటి విషయాన్ని బ్రేక్ చేయడానికి. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ విషయాన్ని సిబిఐ ఎంక్వైరీ వరకు ఎందుకు వెయిట్ చేయాలి? మీరు ఎంక్వైరీ మొదలు పెట్టండి, ప్రజలకు నిజమేమిటో అర్థమయ్యేలా చెప్పండి. నేను చెప్పేది వినొద్దు, చిదంబరం గారు చెప్పేది వినొద్దు. ఇది మీ బాధ్యత, మీకు దక్కిన అవకాశం. ఇది మనందరి బాధ్యత. ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. అప్పుడే దీనికో ముగింపు వస్తుంది, లేదంటే ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. దీని పర్యవసానం ఏమిటంటే, ఏ ఒక్క హానెస్ట్ ఆఫీసర్ అయినా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేడు. నేను ఇండియా టీవీ నుంచి మీకు మాట ఇవ్వగలను, మేము ఒక్కొక్క ఆరోపణ లోపలికి వెళ్ళి మీరు చెప్పేది నమ్మము, గవర్నమెంట్ చెప్పేది నమ్మము. నేను మీకు నా సహకారాన్ని పూర్తిగా అందిస్తాను. అంటే మీరు ఎప్పుడైనా సరే, ఎటువంటి ఫ్యాక్ట్ అయినా సరే, అంటే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధన చేస్తున్నట్టు మీరు కూడా ఇందులో నిష్ణాతులు. ఎలాంటి ఫ్యాక్టర్నైనా దాన్ని పరిశీలించడానికి మీకు సహాయం అవసరమైతే నేను ఖచ్చితంగా మీకు నా సహకారాన్ని అందిస్తాను.